ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందర్భాన్ని చూస్తే దేవుడు సౌలు రాజుతో అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి అని ఏది విడిచిపెట్టవద్దని చెప్పాడు. కానీ సౌలు మంచి గొర్రెలను ఎద్దులను ఉంచుకున్నాడు. అమాలేకీయుల రాజు అగగును కూడా బ్రతికించాడు. తన నిర్ణయాన్ని దేవునికి బలి అర్పించడానికి కాపాడాను అని సమర్థించుకున్నాడు. ప్రియులారా, సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. తన సొంత ఆలోచనను దేవుని ఆజ్ఞ కంటే ఎక్కువగా పెట్టుకున్నాడు. అందుకే సమూయేలు ఇలా అన్నాడు: బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకుంటే ఇక్కడ బలులు అంటే ఈరోజు మనం చేసే ఆరాధన, దాన ధర్మాలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఇవన్నీ. కానీ దేవుడు ముఖ్యంగా ఏమి చూస్తాడంటే మనం ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అని. విధేయత లేకుండా ఆరాధన వృధా. దేవుడు మన నుండి కోరుకునేది బాహ్యమైన బలులు కాదు, ఆయన వాక్యాన్ని గౌరవించి పాటించడం. అనుసరించడం లేని ఆరాధన, బలులు ఇవేవి దేవునికి ప్రీతికరము కావు. దేవునికి విధేయత బలుల కన్నా గొప్పది. ఎందుకంటే బలులు మన చేతుల పనులు, కానీ విధేయత మన హృదయ సమర్పణ. దేవుడు నోవాహుకు ఓడ కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. వర్షం లేకపోయినా, మనుషులు ఎగతాళి చేసిన నోవాహు పూర్తిగా విధేయత చూపాడు. ఫలితం అతడు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు. విధేయత ప్రాణరక్షకమైంది. అలాగే బబులోను రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అతనిని తప్ప వేరే దేవుణ్ణి ప్రార్థిస్తే సింహాల గుహలో వేస్తామని. కానీ దానియేలు దేవునికి విధేయత చూపుతూ ప్రార్థన కొనసాగించాడు. ఫలితం దేవుడు అతన్ని సింహాల నోటి నుండి కాపాడాడు. బలికన్నా విధేయత గొప్పది అని చూపించాడు. ప్రియులారా, మనందరం మన హృదయాలపై రాసుకొని అనుదినం చదువుకోవలసిన మాట ఇది. హృదయంలో విధేయత భావం లేకుండా బయటి ఆచారక్రియలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు: మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గుకుండిరి, ముందుకు సాగక వెనక తీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి ఒగ్గుకున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి అని. సహోదరి సహోదరులారా, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని హృదయంలో విధేయత భావం లేకుండా బయటి ఆచార క్రియలు ఎన్ని చేసినా వృధాయేనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమందరం మా హృదయాలపై నీ వాక్యాన్ని రాసుకొని నీ వాక్య ప్రకారంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ మాటలు అంగీకరించిన ఎడల నీవు మాకు దేవుడవై ఉందువని, మేము నీకు జనులమై ఉందుమని, మాకు క్షేమము కలుగునట్లు
నీవు మాకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మేము నడుచుకోవాలని నీవు సెలవిచ్చావు గనుక మేము నీ మార్గంలో నడుచుకుంటూ నీవిచ్చే క్షేమాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీకు ప్రీతికరమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.